రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాష్యం రాజేశ్వరరావు నమస్కారం. ఆయన శతాధిక గ్రంథాలను రచించిన మహాపండితుడు. రెండుసార్లు సాహిత్య అకాడమీ అవార్డులను అందుకున్న గొప్ప రచయిత. విజయనగర గజపతుల ప్రభావాన్ని ప్రపంచానికి చాటి చెప్పి వారి సాహిత్య కృషిని అక్షరబద్ధం చేసిన పరిశోధకుడు. గ్రాంథిక వ్యవహార భాషల్లో కూలంకష ప్రజ్ఞగల మహామనీషి. 150 గ్రంథాలను రచించి తెలుగు భాషా ప్రేమికుల ప్రేమాభిమానాలను పొందిన రచయిత. చెన్నై సూరిగారి బాల వ్యాకరణానికి ఈయన రాసిన టీకా 1,00,000కు పైగా కాపీలు అమ్ముడై ఆ రోజుల్లో రికార్డు సృష్టించిందంటే మాటలా? అంతేకాదు, ఆరుద్ర సాహిత్య పరిశోధనకు, సమగ్రాంధ సాహిత్య రచనకు సూచనలు, సలహాలు ఇచ్చినటువంటి మహాపండితుడైన ఆయనే శ్రీ బులుసు వెంకటరమణయ్య గారు. అలంకార శాస్త్ర పరిశోధకునిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీ బులుసు వెంకటరమణయ్య గారు 1907 డిసెంబర్ 24వ తేదీన సీతారామశాస్త్రి, పాపమ్మ దంపతులకు విజయనగరానికి సమీపంలో ఉన్న రామతీర్థం అనే గ్రామంలో జన్మించారు. బాల్యమంతా రామతీర్థం సీతారామస్వామి ఆలయ ప్రాంగణంలోనే గడిచింది. ఆ ఆలయ సమీపంలోనే వీరి ఇల్లు. ప్రస్తుతం ఆలయ కార్యనిర్వహణ అధికారి కార్యాలయం ఉన్నచోటే వీరి ఇల్లు ఉండేదట. విజయనగరం సంస్కృత పాఠశాలలో విద్యను అభ్యసించిన తర్వాత ఉన్నత విద్యాభ్యాసం కోసం కాశీ వెళ్లారు. చిన్నతనంలోనే కుటుంబానికి దూరంగా కాశీ వెళ్లి చదువును కొనసాగించారు. హిందూ విశ్వవిద్యాలయంలో స్కాలర్షిప్పై ఈయన సీటు సంపాదించుకున్నారు. నెలకు రూపాయలు 14 ఉపకార వేతనం అందేది. అందులో తన ఖర్చులకు రూపాయలు ఉంచుకొని రూపాయలు ఇంటికి పంపించేవారట. గొప్ప ఆర్థిక క్రమశిక్షణ ఉన్న వ్యక్తి ఈయన. ఖర్చు పెట్టిన ప్రతి పైసా, పరిచయమైన ప్రతి వ్యక్తి వివరాలను డైరీలో రాసుకునేవారు. సాహిత్య విద్యా ప్రవీణ, ఉభయ భాషా ప్రవీణ పట్టాలు పొందిన తర్వాత కాశీ విశ్వవిద్యాలయంలో అలంకార శాస్త్రంలో పరిశోధన చేశారు. విజయనగర రాజుగారి వదాన్యతతో కోటలో ఉన్న సంస్కృత గ్రంథాలయానికి గ్రంథాధికారిగా నియమితులయ్యారు. సుమారు ఏడాది పాటు ఆ ఉద్యోగాన్ని నిర్వహించారు. తర్వాత బోధనపై ఉన్న ఆసక్తితో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకున్నారు. అప్పటికే ఆయన నిర్మోహమాటంగా గ్రంథ సమీక్షలు చేసేవారు. రచయిత ఎంతటి వాడైనా సమీక్ష దగ్గర రాజీ పడేవారు కాదు. విశ్వవిద్యాలయానికి ఆర్థికంగా తోడ్పడుతున్న ఒక జమీందారు గారి రచనలోని లోపాలను ఎత్తుచూపుతూ అప్పటికే ఆయన ఒక సమీక్ష చేశారు. అది మనసులో పెట్టుకున్న జమీందారు గారు వెంకటరమణయ్య గారికి ఉద్యోగం ఇస్తే తాము విశ్వవిద్యాలయానికి ఏటా ఇచ్చే ఆర్థిక సహాయం ఆపేస్తామని హెచ్చరించారు. దాంతో రావాల్సిన ఉద్యోగం కాస్త ఆగిపోయింది. అయినా వెరవకుండా మద్రాసు వెళ్లి కెలెట్ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా చేరారు. ఈ పాఠశాల తెలుగు విభాగం మూతపడటంతో హిందూ థియలాజికల్ హైస్కూల్లో ఆంధ్రోపాధ్యాయులుగా చేరారు. అప్పటి నుండి తుది శ్వాస విడిచే వరకు మద్రాసులోనే ఉన్నారు. ఆ సమయంలోనే తన రచన వ్యాసాంగం పరుగు తీసింది. రావు అన్న కలం పేరుతో సుప్రసిద్ధ పత్రికలలో కథలు రాసి ప్రచురించారు. ఆయాశ్చ పేరుతో ఆంధ్రప్రభలోనూ, అంగీరస, గౌతమి పేర్లతో ఆంధ్రపత్రిక భారతలోనూ రచనలు చేసేవారు. వీరి రచనలో విజయ విలాసము, పాండురంగ మహత్యము, శ్రీకాళహస్తి మహత్యము, సారంగధర, బాల వ్యాకరణము, ప్రౌఢ వ్యాకారాలకు టీకలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. రసార్ణవ సుధాకరము, కువలయానందము గ్రంథాలను అనువదించారు. 1962లో గజపతిరాజుల తెలుగు సాహిత్య పోషణం, 1976లో వావిళ్లవారి వాంగ్మయ సేవా రచనలకు సాహిత్య అకాడమీ అవార్డులు పొందారు. ఈ 2 గ్రంథాలు తెలుగు పరిశోధనలో రమణయ్య గారి స్థానం తెలుపుతాయి. పంచతంత్రము, అప్పటి ముచ్చటలు, చిత్తూరు దుర్గము, దీపకళికలు, 16 రాత్రులు, ఇందిరాదేవి వంటి రచనలు వెంకటరమణయ్య గారికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. మద్రాసులోని బాల సరస్వతి బుక్ డిపో వారికి రమణయ్య గారు ఆస్థాన రచయిత. రకరకాల కలం పేర్లతో పుస్తక సమీక్షలు చేసేవారు. ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ధారావాహికంగా ఆయన రాసిన ధర్మపథం అనే శీర్షిక విచేర ఆదరణ పొందింది. ఇదే పత్రికలో ఆరుద్ర గారి సహచరి కె. రామలక్ష్మి పాఠకుల ప్రశ్నలకు జవాబులు ఇస్తూ ఉండేవారు. ఒక వారం ఒక పాఠకుడు
మీరు పత్రిక చేతిలోనికి రాగానే ఏం చదువుతారు అని అడిగారట. దాని జవాబుగా, నేను పుస్తకం తెరవగానే ధర్మపదం శీర్షికలో శ్రీ బులుసు వెంకటరమణయ్య గారు రాసిన వ్యాసాన్ని చదువుతాను. నాకు ఎంతో ఇష్టమైన శీర్షిక అది అని చెప్పారు. దీనిని బట్టి తెలుస్తుంది ధర్మపదం ఎంత ప్రజాదరణ పొందిందో. అలాగే కిన్నెర అనే మాసపత్రికకు గౌరవ సంపాదకులుగా కూడా శ్రీ బులుసువారు ఉండేవారు. నార్ల వెంకటేశ్వరరావు గారి కోరిక మేరకు కొంతకాలం ఆంధ్రజ్యోతిలో గ్రంథ సమీక్షలు రాశారు. 1968లో ఉద్యోగ విరమణ అనంతరం వావిళ్ల ప్రెస్లో చేరారు. ప్రతి పుస్తకాన్ని పరిష్కరించి పునర్ముద్రించడం ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారాయన. ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ధర్మపదం వంటి అద్భుతమైన శీర్షికను నిర్వహించి తెలుగు పాఠకుల నుండి విశేషమైన ఆదరణను పొందిన శ్రీ బులుసు వెంకటరమణయ్య గారు 1989 మే 25వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఈవేళ వారి జయంతి సందర్భంగా మన తెలుగువారందరం వారికి నీరాజనాలు అర్పిద్దాం. విషయ సేకరణకు వారి వ్యాసం ద్వారా తోడ్పడిన శ్రీ కానూరు బాపూజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.